అవునరా, అక్కనే. అక్క బతుకుండగా నా కోరికని ఎలాగో తీర్చలేకపోయావు. నేను పోయాకైనా నా చివరి కోరిక తీర్చరా. నేను చనిపోయాక నన్ను ఊర్లో నుంచి తీసుకెళ్ళిపో. నా శవాన్ని కూడా ఈ ఊళ్ళో పూడ్చడం నాకు ఇష్టం లేదు. ఏంటక్క మాటలు? ఇప్పుడు నాకు చావు తప్ప ఇంకో దారి లేదు. నేను చచ్చిపోతాను, నేను చచ్చిపోతాను, నేను చచ్చిపోతాను. అక్క 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 చచ్చిపోతాను. అక్క అక్క ఏం చేస్తున్నావు అక్క? అక్క నేను చచ్చిపోనేరా, నేను చచ్చిపోని. అక్క వదిలక్క. అక్క అక్క ఆగక్క. అక్క అక్క నేను హెల్ప్ చేస్తాను, నేను హెల్ప్ చేస్తాను. నిజంగా నిజంగానే హెల్ప్ చేస్తాను. ప్రామిస్ చేస్తానక్క. కానీ ఇలాంటి పిచ్చి పిచ్చి నిర్ణయాలు మాత్రం తీసుకోకు ప్లీజ్. నీకు దండం పెడతాను. ఏటి అక్క తమ్ముడు ఏదో సీరియస్ గా మాట్లాడుకుంటున్నట్టున్నారు? మీరు భయపడుతున్నట్టు ఏటి జరగదు. మా అన్నయ్య చాలా మంచోడు. 2 రోజులు పోతే మీకే అర్థమవుతాదిలే. జమీందార్ గారు, మీరు అనవసరంగా మా వదిన్ని భయపెట్టకండి. మా వదిన్ని ఈడ నుంచి తీసుకెళ్లాలని ప్రయత్నిస్తున్నారేమో. పెళ్ళి అయిపోయినది కదా, ఇంకా అట్లాంటి పిచ్చి ప్రయత్నాలు చేయకండి. వదిన, ఈ టీ నీళ్లు తాగు. అక్కడ పెట్టు. జమీందార్ గారు, మీరు తాగండి. నాకు అలవాట్లేదు. కొండు ముచ్చు మోహందే. నీకు ఈ పరిస్థితి రావడానికి కారణం ఈ ఎర్ర బస్సే అక్క. జరిగిన దాని గురించి కాదు మేడి, జరగబోయే దాని గురించి ఆలోచించు. ఆలోచించానక్క. ఇప్పుడు చెప్తున్నాను విను. ఈ రోజు రాత్రికి ఎట్టి పరిస్థితుల్లోనూ నిన్ను ఇంటి నుండి, ఈ ఊర్లో నుండి తీసుకెళ్తాను.